లేదులేండి. అప్పుడు ఒక ఇంచుమించు ఒక 70-80 మంది ఉండేవాళ్ళం అనమాట. సో అప్పుడు అన్నయ్య గారు ఏమన్నారంటే రోజుకి రూ. 50 అందరూ బాబా పిల్లలు మనస్ఫూర్తిగా బాబా బండారానికి అంటే కూలి పెట్టి ఇస్తూ ఉంటే అది సక్సెస్ అయిపోవచ్చు అనేసి. ఇంకొక అన్నయ్య ఏమన్నారంటే ఎక్కడవుతుంది రూ. 50 ఇక్కడ ఆంధ్రా నుంచి ఉంటే ఎక్కువైపోతుంది, అందుకే రూ. 100 అన్నారు. సో ఏమన్నాను రూ. 10 అన్నారు. నేను చెప్తాను రూ. 1000. 2000 का 1000 को 2000 भी नहीं अभी ప్రతిరోజు కూడా ఇంత అనేసి వాళ్ళు వేసేస్తున్నారు. రోజుకి ఇంత అనేసి వాళ్ళ బాబా అంటే వాళ్ళ ఇంట్లో నుండి పెట్టుకుంటారు. వాళ్ళు వేసి బాబా బండారానికి సేవలో సహయోగాన్ని ఇస్తున్నారు. బాబా కూడా చెప్తారు, పిల్లలారా నేను పేదల పెన్నిధి అంటారు. అవునా లేదా? పేదల పెన్నిధి శివబాబా అన్నప్పుడు వాళ్ళందరూ కూడా బాబా పిల్లలు సాధారణమైన పిల్లలే, కోట్యాధీశ్వరి బాబా పిల్లలు ఎవరు లేరన్నమాట. అయితే బాబా కూడా దాన్ని స్వీకారం చేయదు. ఎందుకంటే బాబాకు తెలుసు నా పిల్లల ద్వారానే ఈ సేవ జరగాలి అనేసి తండ్రి తెలుసు. సో దీనికోసం మీరు